వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొండా సురేఖ, తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే కొండా సురేఖ అలాంటి కామెంట్స్ చేశారో లేదో ఆ వెంటనే ఇండస్ట్రీ కూడా, సినిమా ఇండస్ట్రీ, సో ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది ఉన్నారు దానిలో. అలాంటి వాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా అదే స్థాయిలో వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే కొండా సురేఖ కామెంట్స్ చేయకముందు కూడా ఆమె మీద అదే స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. ఆమె స్థానికంగా మంత్రి హోదాలో మెదక్ వెళ్ళడం జరిగింది. అక్కడ చేనేత కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఎంపీగా ఉన్న రఘునందన్తో కలిసి, బీజేపీ నేత రఘునందన్తో కలిసి ఆమె కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ చేనేత కార్మికుల సమస్యల గురించి ఆయన చెప్తూ వచ్చారు ఆవిడకి ప్రోటోకాల్ ప్రకారం. అదే సమయంలో కొండా సురేఖ నా అక్క లాంటిది, నా అక్కకు చేనేత సమస్యల మాల వేస్తున్నాను అంటూ కూడా చాలా క్యాజువల్గా జరిగింది ఆ ఇన్సిడెంట్ రఘునందన్ రావుకు అండ్ దెన్ కొండా సురేఖకు మధ్య. బట్ అది అలా జరిగిందో లేదో, ఆమె అలా వచ్చేసారో లేదో, ఆ వెంటనే బీఆర్ఎస్కి చెందిన సోషల్ మీడియా చాలా వల్గర్గా ఆ సంఘటన కమెంట్ చేసే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా వేదికగా నోటికి చెప్పరాని భాషతో దాన్ని కమెంట్ చేసే ప్రయత్నం చేసింది. దెన్ సురేఖ కూడా మీడియా ముందుకు వచ్చారు. అదే స్థాయిలో ఆమె ఎమోషనల్ కూడా కావడం జరిగింది. ఎప్పుడైతే అవి హరీష్ రావు ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచో, హరీష్ రావు సోషల్ మీడియా ఖాతాల నుంచి బయటకు వస్తున్నాయనే న్యూస్ వైరల్ అయిందో, ఆ వెంటనే హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు. దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేశారు. కొండా సురేఖ్కి సారీ కూడా చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ సోషల్ మీడియాని కూడా ఆయన రిక్వెస్ట్ కూడా చేశారు, అలాంటి కామెంట్స్ చేయొద్దు మహిళలను ఉద్దేశించి అనేసి. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెట్టాలని కూడా ఆలోచించారు. ఓదార్పు యాత్ర క్రమంలో ఏపీలో ఓదార్పు కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలంగాణలో అడుగు పెట్టాలని ఆలోచించారు. దానిలో భాగంగానే వరంగల్ మహబూబాబాద్ వెళ్లేందుకు కూడా ఆయన డిసైడ్ అయినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్లో మంత్రి పదవి కూడా ఆమె వదులుకొని కొండా సురేఖ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. ఒక సాలిడ్ కార్యకర్తగా కూడా ఉన్నారు ఆమె జగన్మోహన్ రెడ్డి వెంట. ఆ రోజున తెలంగాణ ఉద్యమం చాలా పీక్ స్టేజ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓదార్పును ఆ రోజు టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఆ రోజు హరీష్ రావే ఆ టీం మొత్తాన్ని కూడా లీడ్ చేశారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా ఆ రోజు మహబూబాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన వెంట ఉన్న క్యాడర్ మీద కూడా ఆ రోజు రాళ్లు పడిన పరిస్థితి ఉంది. కొండా సురేఖ హరీష్ రావు మీద చాలా సీరియస్ ఎలిగేషన్లు కూడా చేశారు. అదేవిధంగా ఆమె చాలా ఎమోషనల్ అవుతూ అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు, దాన్ని టీఆర్ఎస్ అడ్డుకోవటం అనే కంటే కొండా సురేఖ హరీష్ రావుకి మధ్య జరిగిన ఏదైతే ఆ రోజు ఇష్యూ ఉందో అది చాలా వైరల్ కూడా అయింది. కొండా సురేఖని తెలంగాణ వ్యతిరేకవాదిగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది టీఆర్ఎస్ వైపు నుంచి. బట్ ఇక అప్పటి నుంచి కూడా కొండా సురేఖ టార్గెట్ హరీష్ రావు అన్న ఒక ఆపరేషన్ అయితే పెట్టుకున్నారు. అప్పటి నుంచి అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి హరీష్ రావును టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మధ్యలో ఆవిడ టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా హరీష్ రావుతో కొండా సురేఖకి మధ్య అంత సత్సంబంధాలు లేవని అనుకోవాలి. ఆ క్రమంలోనే ఎప్పుడైతే ఆవిడ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారో, కాంగ్రెస్లో మళ్ళా చేరారో, అప్పటి నుంచి కూడా ఇక బీఆర్ఎస్ టార్గెట్గా అనేక విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటూ ఉన్నాయి చాలా క్యాజువల్గానే. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు చేనేత కార్యక్రమానికి వెళ్ళడం కానీ అక్కడ వచ్చిన కమెంట్స్ కానీ మనం చూసాం. ఈ క్రమంలోనే హరీష్ రావు సారీ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గతంలో ఉన్న శత్రుత్వానికి కూడా ఆయన ఇనిషియేట్ తీసుకొని మరీ ఫుల్ స్టాప్ పెట్టారన్న చర్చ జరిగింది. దాన్ని అందరూ వెల్కమ్ చేశారు కూడా. హరీష్ రావు ఆ వ్యాఖ్యల్ని ఏదైతే చాలా ఈజీగా తీసుకోకుండా చాలా సీరియస్గా ఆయన దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, కొండా సురేఖ క్షమాపణ చెప్పడం కూడా అందరూ వెల్కమ్ చేశారు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్. అయితే అది జరిగిన కొద్దిసేపటికే కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేశారు. బట్ కేటీఆర్ క్షమాపణ చెప్పకుండా సైలెంట్గా ఉన్న ఈ ఇష్యూ వచ్చేది కాదేమో. కేటీఆర్ అంతే వ్యంగ్యంగా కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి మామూలుగానే ఎమోషనల్ ఆవిడ, సో మీడియా ముందుకు వచ్చి ఏడ్చే ప్రయత్నం చేస్తే తన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని కూడా హ్యూమిలేట్ చేసే విధంగా, ఎగతాళి చేసే విధంగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ ఇలా కొండా సురేఖని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడారో అప్పుడు ఆవిడ నిజంగానే కేటీఆర్ మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆ అగ్రెసివ్గా మాట్లాడే క్రమంలో తాను ఏం మాట్లాడుతున్నాను అన్న సోయి లేకుండా కొండా సురేఖ కొన్ని కామెంట్ డెలివర్ చేయడం జరిగింది. అదేవిధంగా నాగార్జున వ్యక్తిగత విషయాలకు సంబంధించి, ఆయన ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి, ఆయన కోడలు మాజీ కోడలైన సమంత గురించి కూడా అదే స్థాయిలో ఆమె చాలా దారుణమైన ఎలిగేషన్స్ చేశారు. ఎలిగేషన్స్ అది సురేఖ చేసినా ఇంకొకరు చేసినా ముమ్మాటికి తప్పే. వ్యక్తిగత విషయాల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది నిజంగా తప్పే. అది ఎవరు కూడా హర్షించరు. సో అటు సమంత మీదో లేకపోతే ఇంకొక హీరోయిన్ మీద ఆమె కమెంట్ చేయడానికి కూడా ఎవరైనా సరే కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళైనా కూడా దాన్ని హర్షించరు. ఒక మహిళ అయి ఉండి సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసింది ఆమె, వైఎస్ క్యాబినెట్లో ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ఉన్నారు ఆవిడ. అంత సుదీర్ఘకాలం మంత్రిగా ఉండి ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అయి ఉండి రాజకీయాల్లో అలాంటి కొండా సురేఖ ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన, అది వేరే ఇండస్ట్రీకి చెందిన అలాంటి ఒక ఫ్యామిలీని, ఒక ఫ్యామిలీలో లేడీస్ని, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని ఉద్దేశించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమె రాజకీయాల్లోకి వాళ్ళ పేరును లాక్కొని రావడం మాత్రం నిజంగా ఎవరూ హర్షించాల్సిన విషయం అయితే కాదు. ఆమెకి కేటీఆర్తో ఇష్యూ
ఉంటేనో, బీఆర్ఎస్తో ఇష్యూ ఉంటేనో, హరీష్ రావుతో ఇష్యూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సింది, వాళ్ళని విమర్శలు చేయాల్సింది. అంతేగాని కొండా సురేఖ అక్కడ లైన్ దాటి వెళ్ళడం జరిగింది. చాలా ఘోరంగా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దెన్ ఆ మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరు కూడా ఖండించే ప్రయత్నం అయితే జరిగింది. రాజకీయాల కంటే ముందుగా బీఆర్ఎస్ ఎలాగూ దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. మళ్ళీ హరీష్ రావు కూడా కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా కొండా సురేఖ కామెంట్స్ చేసిన వెంటనే ముందుగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దీన్ని ఖండించడం జరిగింది. ఇక ఆ తర్వాత అందరూ కూడా ఈ రోజును చూసినట్లయితే మెగాస్టార్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా, బన్నీ మొదలుకొని అనేక మంది హీరోస్ వరకు, అటు చైతన్య మొదలుకొని అఖిల్ వరకు, ఇటు నాగార్జున లాంటి వాళ్ళు ఆల్రెడీ డిఫర్మేషన్ సూట్ కూడా వేశారు ఆవిడ మీద, క్షమాపణ చెప్పాల్సిందే అని. అటు నాగార్జునకు ఇటు కొండా ఫ్యామిలీకి చాలా దగ్గరని పేరున్న వర్మ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. ఎందుకంటే ఆయన ఇద్దరికి కావాల్సినోడే. మొన్నే కొండా ఫ్యామిలీకి సంబంధించి, కొండా సురేఖ మురళి లవ్ స్టోరీకి సంబంధించి ఆయన సినిమా కూడా తీయడం జరిగింది. అటు నాగార్జునకు కూడా వర్మకు అంతే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. అలా ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి అటు మెగాస్టార్ కాదు, ఇటు బన్నీ కాదు, అటు జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇటు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న కొత్తగా ఎమర్జ్ అవుతున్న హీరోలే కాదు, ప్రతి ఒక్కరు నిర్మాతల నుంచి దర్శకుల దాకా ప్రతి ఒక్కరు ఈ అంశం మీద స్పందించారు. సో ఇది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. సినిమా ఇండస్ట్రీని అంటే మేము ఊరుకోమని చెప్పి కూడా మెగాస్టార్ లాంటి వాళ్ళు మాట్లాడారు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు లాంటి వాళ్ళు కూడా మా మీద దాడి చేస్తే ఊరుకోమంటూ కూడా ఆయన వాళ్ళందరినీ కూడా కొండా సురేఖని అదే స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సినిమా వ్యక్తులు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ కూడా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా సినిమా వాళ్ళ మీద దాడేంటి, సినిమా వాళ్ళ మీద దాడేంటి అని కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించి. దట్స్ ఫైన్. ఇంతమంది ఒక ఇష్యూకి సంబంధించి అటు నాగార్జున ఫ్యామిలీకైనా, ఇటు సమంత ఫ్యామిలీకైనా, సమంత వ్యక్తిగతంగా అయినా ఈరోజు అండగా నిలబడడం అనేది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందే, అందరూ కూడా స్వాగతించాల్సిందే. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, టీడీపీ అభిమానుల నుంచి ఒక క్వశ్చన్ ఎదురవుతోంది. యాక్చువల్గా అయితే మామూలుగా సినిమాలని, రాజకీయాలని వేరువేరుగా చూడడం అనేది తెలుగు నాట ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడో పోయిందనుకోవాలి. ఆ ట్రెండ్ పోయింది. ఇప్పుడంతా కూడా సినిమాలు, రాజకీయాలు కలగాపులగంగానే ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి. సో అందుకే పెద్దగా విడదీసి రాజకీయాలని, సినిమాలను చూడలేం. అందుకే ఇక్కడ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి ఏం పని అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు. వాటన్నిటికీ కూడా నేను ఇక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే ఇండస్ట్రీకి సంబంధించి అనేక రకాల ఇష్యూస్ గతంలో జరిగాయి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అరాచకాలు జరిగాయి. అలాంటి సమయంలోనే నువ్వా నేనా అన్న తేడా లేకుండా అతి చిన్న ఏదైతే శంకర్ విలాస్ హోటల్ నడుపుకునే రంగనాయకమ్మ మొదలుకొని ఈరోజు అత్యంత పెద్ద స్థానంలో ఉన్న భువనేశ్వర్ వరకు, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ వరకు, అదేవిధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడు ఏదైతే తాజాగా ఆమె గుళ్ళోకి తీసుకెళ్లారో, డిక్లరేషన్ కూడా ఇచ్చిన పొలెనో ఎవరైతే ఉన్నారో, పొలెనో అంజన, ఆవిడికి సంబంధించి, ఆ పాపకు సంబంధించి కూడా అత్యంత దారుణంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే వ్యవహరించారు, చాలా ఘోరంగా వాళ్ళని కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. లైవ్లో కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం జరిగింది. మరి అప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఏదైతే చిలక పలుకుతున్న నేతలంతా కూడా, చాలామంది ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా కూడా అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అంటున్నట్టు సినిమా వాళ్ళకి మాత్రమే సంబంధించింది అయితే మరి సినిమాని రాజకీయాలు ఎందుకు ముడేస్తూ మెగాస్టార్ లాంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. సో ఇందాకే చెప్పాను నేను లైవ్లో స్టార్టింగ్లోనే, రాజకీయాలని, సినిమాలని వేరు చేసి చూసే పరిస్థితి వాళ్ళ ట్రెండ్లో లేదు అనేసి. సో అలాంటి సందర్భంలో ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటే మరి వీళ్ళంతా ఏం చేశారు? ఒక్కసారి మనం వాటన్నిటిని కూడా ఇక్కడ నేను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలా ఘోరంగా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ అమ్మను కూడా చూడకుండా ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, అప్పుడే జనసేనకి ఆల్రెడీ రిప్రజెంటేటివ్గా ఉన్నారైనా, యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చాలా ఘోరంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడితే, వాళ్ళ అమ్మను అవమానించే విధంగా మాట్లాడితే ఒక నాగబాబు, ఒక అల్లు అరవింద్ లాంటి వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు వచ్చి ఖండించారు. మిగతా ఏ ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి ఆ రోజు మద్దతుగా రాలేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఏదైతే మా అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళి రామచరణ్ లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ కాసేపు హడావిడి చేశారేమో కానీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్న సో కాల్డ్ పెద్దలు ఎవరు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్కి మద్దతుగా రాలేదు. అదైపోయింది. దెన్ ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత అనేక రకాలుగా ఆయన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అటు పవన్ కళ్యాణ్ చూస్తే కేవలం ఆ రోజున ఒక్క సీటే గెలుచుకున్నారు ఆయన. ఆ గెలుచుకున్న వ్యక్తి కూడా ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళున్నారు. కానీ చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ ఆ రోజున టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది వైసీపీ వైపు నుంచి. ఆ దాడి ఎంతవరకు వెళ్ళిందంటే
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని టార్గెట్ చేశారు, ఆయన వ్యక్తిగత వ్యవహారాలని బయటికి లాగారు, ఆయన సినిమాలని టార్గెట్ చేశారు. అంతేకాదు ఆయన ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పాపను ఉద్దేశించి ఆ కామెంట్స్ నా నోటితో పలకాలంటేనే ఒక అమ్మాయిగా నేను కూడా పలకలేకపోతున్నాను లైవ్లో, అలాంటి ఒక దారుణమైన కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఈ ఇండస్ట్రీ పెద్దలంతా ఏమయ్యారు? ఈ రోజు మహిళలకు అన్యాయం జరిగింది, మహిళలను లాక్కొస్తారో రోడ్డు మీదకి అని మాట్లాడుతున్నా వీళ్ళంతా ఈ సోకాల్డ్ హీరోలంతా కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ కూతురు మహిళ కాదా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారం మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న ఆయన భార్యలు మహిళలు కాదా? రేణు దేశాయిని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు ఆవిడ మహిళ కాదా? ఆ స్థాయిలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసినంత స్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎవరిని ట్రోల్ చేసి ఉండదు. ఆఖరికి ఈ రోజు మాట్లాడుతున్న రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తూ. ఇదే రోజా ఒక మహిళ, ఆమె కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చింది, ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది, అటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చింది, ఆవిడకి సుదీర్ఘ కెరీర్ ఉంది పొలిటికల్గా. ఇదే రోజా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఉద్దేశించి చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వైజాగ్ గర్జన పేరుతో వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంత కాదు జనసేన జనవాణి కార్యక్రమంలో. సో ఆ మాటల్ని మర్చిపోయి ఈరోజు సురేఖని రోజా ఖండిస్తూ ఉంటే అందరూ నవ్వుతున్నారు సోషల్ మీడియా వేదికగా. మరి ఇదే ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇప్పుడు బయటకు వచ్చి ఖండిస్తున్న సోకాల్డ్ పెద్దలు కానీ, సోకాల్డ్ హీరోలు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ కూతుర్ని కామెంట్ చేసినప్పుడు ఏమైపోయారు? అంటే కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉన్నారా? ఆయన రాజకీయాల్లో ఉన్నా కూడా అటు సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు, ఆ ఫ్యామిలీ మొత్తం సినిమాల్లోనే ఉంది, మెగాస్టార్తో సహా ఇప్పటికీ మెగా కాంపౌండ్ హీరోలంతా మూవీస్లోనే ఉన్నారు. అంతేకాదు మరి అటు ఇండస్ట్రీ పరంగా సత్సంబంధాలు ఉన్నాయనికి, ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ పాతుకుపోయింది ఎప్పటి నుంచో కూడా, ఒక గాడ్ ఫాదర్ లెక్క ఉన్నారు చిరంజీవి ఇండస్ట్రీకి. మరి ఆ ఫ్యామిలీ నుంచి ఆ స్థాయిలో మహిళల మీద దాడి జరుగుతుంటే ఈరోజు ఈ పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళారు అనేది చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకు వస్తున్న ప్రశ్న. అది 100% ఆ ప్రశ్నలో జెన్యూనిటీ ఉంది, ఆ ప్రశ్నలో వాస్తవం కూడా ఉంది. దాన్ని అక్కడి నుంచి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్ని ఘోరాలు చేసిందో వైసీపీ, కేవలం వైసీపీ నేతలో, వైసీపీ క్యాడరో జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఈ ఘోరాలు చేయలేదు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, ఆయన కొన్ని బటన్ నొక్కుడు కార్యక్రమాలు లైక్ పెన్షన్స్ కానీ, అదేవిధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఆ ఎక్కడికి వెళ్ళినా ఆయన బటన్ నొక్కే ముందు ఒక 10 నిమిషాలు స్క్రిప్ట్ చదివేవాళ్ళు, తనకి సలహాదారులు రాసిచ్చిన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో ఆయన ప్రముఖంగా చెప్పే మాట ఏంటంటే, చాలా సీరియస్గా మాట్లాడే వాళ్ళైనా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఎదురుగా నుంచి ఉంది సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ఉన్నారు, అటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఆశా వర్కర్లు ఉన్నారు, అందరూ లాక్కొచ్చిన వాళ్ళంతా ఉన్నారు బలవంతంగా. వాళ్ళందరిని ఉద్దేశించి అది వేదిక ఎలాంటిది, నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న నేను అని అనుకోకుండా ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని పదే పదే హైలైట్ చేస్తూ రావడం జరిగింది. కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎవరు కూడా మాట్లాడలేదు, అటు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించిన పరిస్థితి కూడా ఉంది ఒక దశలో. దెన్ మనం చూసినట్లయితే ఒక పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆ స్థాయిలో వైసీపీ దాడి చేస్తూ వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన వరకే వైసీపీ పరిమితం కాలేదు, ఆయన పిల్లల దాకా, ఆయన భార్యల దాకా ఆ ఇష్యూని తీసుకెళ్లింది వైఎస్ఆర్సీపీ. మరి అప్పుడు ఈ సోకాల్డ్ పెద్దలంతా ఏమయ్యారు అనేది ఈరోజు చాలామంది టీడీపీ అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ వస్తున్న ఒక పెద్ద సందేహం అది. అందుకని అక్కడి నుంచి చూసినట్లయితే అలా అని మనం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించట్లేదు. స్టార్టింగ్లోనే నేను మాట్లాడుతూ వచ్చాను, ఒక మంత్రి హోదాలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ని ఒక మహిళా రిప్రజెంటేటివ్గా, ఒక జర్నలిస్ట్గా నేను కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేశాను నా ఛానల్ వైపు నుంచి. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అంతకన్నా ఒక దారుణమైన ఇష్యూ ఏంటంటే భువనేశ్వర్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ చేసిన కామెంట్స్. ఇక్కడ కూడా చాలామందికి డౌట్ రావచ్చు రాజకీయాల్లోని, కానీ భువనేశ్వర్ రాజకీయాలకు చెందిన ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడే కాదు, ఆవిడ తండ్రి కూడా సుదీర్ఘకాలం విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ ఎన్టీఆర్ కూతురు ఆవిడ. అంతేకాదు ఆమె అన్న ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారైనా 50 ఏళ్ల తన సినీ కెరీర్ని, వసంతోత్సవాలను కూడా మొన్నే పూర్తి చేసుకున్నారు కూడా. అదేవిధంగా చూసినట్లయితే అక్కడి నుంచి ఆమె అన్న మరో అన్న హరికృష్ణ కానీ, అలాగే ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలకృష్ణ కొడుకు. అలా ఆ ఫ్యామిలీ తారక రత్న కానీ వీళ్ళంతా కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలా చూసినా కూడా ఎన్టీఆర్ కూతురు లెక్క చూసుకున్నా ఆమె ఇండస్ట్రీకి ఒక క్లోజ్ అసోసియేషన్గా ఉన్నట్టే. సో అలాంటి భువనేశ్వర్ని ఉద్దేశించి మనుషులు మాట్లాడలేని భాషను వైఎస్ఆర్సీపీ ఉపయోగించింది. యాక్చువల్గా ఆమె ఎప్పుడు కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు, ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్టో, ఎన్టీఆర్ స్కూల్సో అండ్ దెన్ వాటికి సంబంధించిన యాక్టివిటీస్లో ఆమె బిజీగా ఉన్నారు. ఈవెన్ బ్రాహ్మణి కూడా అదే స్థాయిలో వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా వాడు రాజకీయాలు ఒక ముఖ్యమంత్రి హోదా, ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఆమె ఏ తిరుమల పర్యటనలోనో, ఏ శ్రీవారికి తలంబ్రాలు ఇచ్చేందుకు, పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు ఆమె వెళ్ళుంటారు. కానీ ఆ స్థాయిలో ఆమె ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడిన పరిస్థితి లేదు. వేరే లోకేష్ లాంటి వాళ్ళు మంత్రిగా పనిచేసిన గతంలో, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణి కూడా అంత సీరియస్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితిని అయితే మనం గమనించాం. మంగళగిరిలో కేవలం ప్రచారం చేయడం తప్ప 2019 ఎన్నికల్లో.
సో అలాంటి వాళ్ళని 5 ఏళ్ల పాటు మనుషులు అన్న వాళ్ళు ఎవరు కూడా కమెంట్ చేయని విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేసింది. ఇదే రోజా ఇవాళ కొండా సురేఖ కామెంట్స్ని సమంత విషయంలో ఖండిస్తున్న రోజా ఆ రోజు బ్రాహ్మణిని ఉద్దేశించి అనరాని మాటలు అనడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా కూడా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అంతే మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా భువనేశ్వర్ అసెంబ్లీలో లేరు, ఆమె ఏదైతే అసెంబ్లీలో లేరు, ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, ఎలాంటి అసోసియేషన్ లేదు ఆమెకి అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడమే ఒక పెద్ద బ్లండర్ అయితే భువనేశ్వర్ను ఉద్దేశించి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం జరిగింది. బయట ఎక్కడో అసెంబ్లీ లోపల ద్వారంపూడి లాంటి వాళ్ళు మాట్లాడితే అసెంబ్లీ బయట వంశీ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది కూడా టీడీపీనే, బీఫామ్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. మరి ఆ స్థాయిలో భువనేశ్వర్ని ఉద్దేశించి వాళ్ళు కమెంట్స్ చేస్తే ఈ కౌరవ సభలో నేను ఉండను అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు బయటకు వచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో 40 years ఆఫ్ తనకి పొలిటికల్ కెరీర్లో ఎక్కడా ఎమోషన్స్ ఎక్కువగా కూడా బయటికి చూపించరు, ఎమోషన్స్ ఎప్పుడు కూడా తనలో దాచుకుంటాడని పేరున్న చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు మీడియాకు ముందుకు వచ్చి దాదాపు 1/2 hour 20 minutes to 1/2 hour ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజు ఎవరైనా చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు అభిమానులు, టీడీపీ అభిమానులు కాదు, కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఆయన ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపారు, నారా నందమూరి ఫ్యామిలీలతో పాటు. అక్కడి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారో అక్కడి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయిందని మనం అనుకోవాలి. సో ఆ స్థాయిలో ఆయన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో ఉండని భువనేశ్వర్ని హ్యూమిలేట్ చేయడం జరిగింది. మరి ఆమె ఎన్టీఆర్ కూతురే. చంద్రబాబు నాయుడు భారీగా చూసారా, టీడీపీ అధినేత భారీగా చూసారా, లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసిన ఇప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ తల్లిగా చూసారా అనేది మనం పక్కన పెడితే వీటన్నిటికంటే ముందు ఆమె ఎన్టీఆర్ కూతురు. ఎన్టీఆర్కి సినిమాలతోనే సంబంధం ఉంది కూడా. ఎంతో చెన్నై నుంచి పరిశ్రమను తరలించేటప్పుడు ఈరోజు నాగార్జున నాన్న నాగేశ్వరరావు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో సేమ్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని ఏదైతే హైదరాబాద్కి తీసుకురావడంలో. మరి భువనేశ్వర్ని చూసినా, అటు బ్రాహ్మణిని చూసినా, ఎటు చూసినా వాళ్ళ రాజకీయాల కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ సినిమా ఫీల్డ్లోంచి పైకి వచ్చిన ఫ్యామిలీనే. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం ఉన్నా, లేకపోతే లోకేష్ మీద కోపం ఉన్నా ఆ రోజు మరి ఎందుకు ఖండించలేదు వీళ్ళంతా? సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కాబట్టి. మరి భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఒక లెక్క, బ్రాహ్మణి క్యారెక్టర్ని అవమానిస్తే మరో లెక్క, పవన్ కళ్యాణ్ కూతుర్ని అవమానిస్తే నీచంగా మాట్లాడితే చిన్నపిల్లని చూడకుండా అది మరో లెక్క, ఈరోజు సంబంధానో లేకపోతే ఇంకో ఫ్యామిలీనో అంటే మరో లెక్క అన్నట్టుగా ఈరోజు ఇండస్ట్రీ స్పందించిన తీరు చాలామందిని ఆశ్చర్యానికి గురేస్తుంది. ఈరోజు స్పందించొద్దనో లేకపోతే కొండా సురేఖ చేసిన కామెంట్స్ తప్పని కూడా ఎవరూ మాట్లాడడం. కొండా సురేఖ మీద ఎలాగైతే రఘునందన్ రావుని కొండా సురేఖ ఉద్దేశించి బీఆర్ఎస్ ఒక హ్యూమిలేషన్ చేసే ప్రయత్నం చేస్తుందో అది 100% తప్పే. దాన్ని ఉద్దేశించి ఆమె కూడా అలాగే వాళ్ళలాగే ప్రయత్నం చేయడం, వాళ్ళలాగే మాట్లాడిన తీరు కూడా ఇంకా తప్పనుకోవాలి. ఆమె రాజకీయాలకి అటు నాగార్జున ఫ్యామిలీని బలి చేయడం ఇంకా అదొక నిజంగానే క్యారెక్టర్ అసాసినేషన్ అనుకోవాలి. సో అది ముమ్మాటికి తప్పే. ఇండస్ట్రీ ఇప్పటికైనా ముందుకొచ్చి దీన్ని స్పందించడాన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. మరి ఆ రోజు ఈ నోళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? ఈ నోళ్ళకి ఎందుకు తాళాలు పడ్డాయి? ఆ రోజు తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ఉంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే వాళ్ళిద్దరిని చూస్తే ఆ రోజు ఇండస్ట్రీ భయపడిందా? లేకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు మెత్తకోడు కాబట్టి ఏమి అనరు కాబట్టి చంద్రబాబు నాయుడు అంత సీరియస్గా వెండెట్టా పాలిటిక్స్ చేయరు కాబట్టి, అటు రేవంత్ రెడ్డి కూడా ఆయన శిష్యుడు అనే మాట ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఏదన్నా లైట్గా తీసుకుంటారని కామెడీగా ఉన్నారా? సో ఈరోజు చూసినట్లయితే కూడా వీళ్ళ స్పందన మాత్రం చాలామందిని, అటు టీడీపీ అభిమానుల్ని అందరిని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కూడా చాలా ఆశ్చర్యంలో పడేస్తోంది. ఇంకా కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి వైసీపీ సోషల్ మీడియా ఈరోజు ఈ అంశం మీద లోకేష్ స్పందించాలి, మంత్రిగా ఉన్న లోకేష్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటే ఆయన స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు భార్యను పట్టుకొని తిట్టినప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ కూతుర్ని, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని ఎగతాళి చేసినప్పుడు, ఏదైతే లోకేష్ భార్యని రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేసినప్పుడు కామెంట్స్తో, మరి ఇలాంటప్పుడు ఆ రోజు వీళ్ళంతా కూడా ఏం చేశారు? వీళ్ళందరి నోటికి తాళాలు ఎందుకు పడ్డాయి అనేది ఈరోజు చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అసలు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు స్పందించాలనేది చాలా మందికి అర్థం కాని ఒక డైలమాలో ఉన్న సిచ్యువేషన్ ఉంది. కాకుంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఎవరైనా స్పందించాల్సిందే అంటారు, అది వేరే విషయం అయినప్పటికీ కూడా. బట్ ఈ రోజున మాత్రం ఇండస్ట్రీ స్పందించిన తీరును స్వాగతిస్తూనే పర్సనల్గా కూడా ఆ రోజు ఇంతమందికి అవమానం జరిగినప్పుడు మనం కేవలం ఈ రోజున బ్రాహ్మణి గురించో, భువనేశ్వర్ గురించో, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు, ఆయన కూతుర్లు, ఆయన భార్యల వ్యవహారం గురించి మాత్రమే నేను ఇక్కడ హైలైట్ చేశాను. అలా జగన్మోహన్ రెడ్డి పాలనలో అత్యాచారాలకు, అన్యాయాలకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇందాక ఎగ్జాంపుల్ కోట్ చేసాం. ఒక రంగనాయకం దగ్గర నుంచి, శంకర్ విలాస్ రంగనాయకం దగ్గర నుంచి
అనేక మంది దాకా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఉంటే ఆమెను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. మరి అలాంటి రోజా లాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు కూడా నవ్వు వస్తూ ఉంది. సో అందుకనే చెప్తోంది ఈరోజు ఏంటంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే మరి ఆ రోజు భువనేశ్వర్ ఏం పాపం చేసింది, ఇండస్ట్రీ ఎందుకు ఖండించలేదు. సో ఇండస్ట్రీ దాకా వెళ్ళాం. స్వయాన ఇదే జూనియర్ ఎన్టీఆర్ మేము చూస్తూ ఊరుకోము అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కొండా సురేఖ. ఈరోజు ఇలాంటి కమెంట్స్ చేస్తే మేము సహించేది లేదు అంటూ కూడా బన్నీ లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి సొంత మేనత్తే స్వయాన ఆమె చంద్రబాబు నాయుడు భార్య, జూనియర్ ఎన్టీఆర్కి మేనత్తే. ఒకప్పుడు వాళ్ళ మధ్య ఒక క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది, చిన్న చిన్న విభేదాలు రాకముందు. ఇదే మేనత్తని ఆ స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ రోజు కనీసం జూనియర్ ఎన్టీఆర్ మేనత్త అనే పేరు కూడా ఎందుకు ఎత్తలేదు. ఈరోజు నాగార్జున ఫ్యామిలీ కంటే ముందు క్లోజ్ అసోసియేషన్, దగ్గర బంధువు కూడా తన మేనత్తే, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఆ రోజు స్పందించలేదు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ స్వయాన బన్నీకి మావయ్య, పవన్ కళ్యాణ్ కూతురులకు సంబంధించి, ఆయన పెళ్ళిళ్ళకి సంబంధించి ఆ స్థాయిలో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే ఇంత సీరియస్ అవుతున్న బన్నీ ఆ రోజు ఎందుకు స్పందించలేదు. సో ఇదే చాలా మంది నుంచి వస్తున్న క్వశ్చన్ ఇది. ఈరోజు రాజకీయాలకు సినిమాలకు ముడిపెట్టకూడదని ఎవరైనా మాట్లాడితే అది అసంబద్ధం ఈ రోజున. ఎందుకంటే రాజకీయాలు అటు ఏదైతే సినిమాలు కూడా ఎప్పుడో కలిసిపోయినాయి, ఎప్పుడో ఇన్బిల్డ్ అయిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో. సో ప్రత్యేకంగా దీన్ని విడదీసి చూడలేము. ఈ స్థాయిలో స్పందన ఆ రోజు కూడా వచ్చుంటే బాగుండేది అనేది చాలామంది నుంచి వస్తున్న మాట. ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా ఎవరి రీతిలో వాళ్ళు స్పందించారు కాబట్టి దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. స్పందించిన వాళ్ళని బలవంతంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు ఎందుకు స్పందించొద్దు, ఎందుకు స్పందించకూడదు అని మాట్లాడుతున్న తీరు మాత్రం ఇంకా హాస్యాస్పదం అని అనుకోవాలి. సో ఓవరాల్గా మాత్రం ఇండస్ట్రీ స్పందించిన తీరును వెల్కమ్ చేస్తూనే ఈరోజు అటు టీడీపీ అభిమానులకు, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ అభిమానులకు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యామిలీ అభిమానులకు కానీ చాలామంది మధ్యలో వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇండస్ట్రీ ఆ రోజు ఏం చేస్తుంది అనేది, ఇండస్ట్రీ పెద్దలు ఆ రోజు ఎందుకు వీళ్ళు నోరులు పెగలలేదు అనేది. మరి ఈ ప్రశ్నలకి ఇండస్ట్రీ వైపు నుంచి సమాధానం వస్తుందా లేదా అన్నది కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.